పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి సీసీ కెమెరాల పర్యవేక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రారంభించారు. తాడేపల్లిలో ప్రారంభించిన ఎస్పీ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మొత్తం 24 లక్షల విలువైన 84 సీసీ కెమెరాలు తాడేపల్లి వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో 23 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. అర్ధరాత్రి కూంబింగ్ చేస్తుండగా కొందరు దుండగులు రెడ్ శాండిల్ దొంగలు మోస్తూ తారసపడ్డారని తెలిపారు. ఈ క్రమంలో వారిని వెంబడించగా నిందితులు ఎర్రచందనం దొంగలు వదిలి పరారయ్యారు. పట్టుబడిన దొంగల విలువ దాదాపు 40 లక్షలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పర్యటించారు. పర్యటన సందర్భంగా గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరయ్యారు. థియేటర్లు రీఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సమయంలో థియేటర్స్ అడ్మిషన్స్ రేట్స్ పెండింగ్ విషయాలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.